ధర వాస్తవంగా బంగారం అనేటటువంటిదే బంగారం. అది పెరిగిపోతే ఇప్పుడు 1,50,000 దాటిపోయేది 24 క్యారెట్ 1,60,000 దగ్గరకొచ్చేసింది. ఇటు 22 క్యారెట్లు దాదాపు 1,47,000, 1,50,000 మధ్యన తిరుగుతుంది. వెండి 3,20,000, 3,30,000 అది 4 అవుతుందా, 5 అవుతుందో తెలియట్లేదు. యుద్ధంతో ముడిపడి ఉంది ఇవి తగ్గడం. వాస్తవంగా అంతర్జాతీయ పరిణామాల కారణంగానే పెరుగుతోంది. ఆ మధ్యన అంతకుముందు 70,000, 80,000 ఉన్నటువంటి వెండి రూ. 1,00,000, 1,50,000 దగ్గరికి వచ్చి ఆ పైన పెరిగి మళ్ళీ తగ్గింది. ఇదంతా అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రారంభమై ఆ తర్వాత జరిగిన పరిణామాలు. వీటన్నిటికి తోడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలైతే అమెరికా వ్యవహార శైలి కారణంగా మరొకటి ఇరాన్‌తో యుద్ధం వచ్చేటటువంటి వాతావరణం ఉందంటంతో మళ్ళీ పెరిగిపోతుంది. వెండి ఔన్సు $100 దాటిపోయింది. 40, 45 నుంచి 50 ఎళ్తే వామ్మో అనుకుంటే 60 అనుకుంటే ఇప్పుడు 100 దాటిపోవడం అన్నటువంటి. బంగారం పరిస్థితి అంతే. $5,000 దాటిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరగడం అయితే ఖాయం. తగ్గుదల ఏ స్థాయిలో ఉంటుందో ఎవరికీ అర్థం కావట్లేదు.